వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లోనండి. అరటికాయ కూర చేసుకోవడానికని చేతులకు ఉప్పు రాసుకొని ఇలా మనము అరటికాయ అంతా కూడా చెక్కు తీసేసి పైన ఇలా ఉప్పు రాసామంటే మనము రంగు మారకుండా ఉంటుందండి. దీన్ని నీళ్ళల్లోకి వేసేసుకుని చూడండి, చేతులు కూడా ఎంత నీట్గా ఉంటుందో. ఉప్పు రాసుకుంటాం కాబట్టి ఇప్పుడు కొంచెము ఉప్పు కూడా నీళ్ళల్లోకి వేసేసి దాన్ని తడుపుకుందాము. తర్వాత కొంచెం పోపు వేసుకుందామండి. పోపు వేసుకోవడానికి మనము నూనె వేసి ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసేసి కొంచెము పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, అల్లము అన్నీ వేసి వేయించాలి. వేయించుకున్నాక మనము ఉల్లిగడ్డలు తరుక్కున్నది, టొమాటో కూడా వేసేసుకుందాం. ఇవి కొద్దిగా వాడిందైనాక మనము ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు పసుపు వేస్తున్నాను. అంతా వేసి ముక్కలు వేసి ఇలా కలిగి పెట్టేసుకోవాలి. మరి అది మెత్తబడ్డాక కొంచెము కొత్తిమీర కూడా పైన చల్లుకుందాము. ఉప్పు వేస్తున్నాను, గరం మసాలా, మళ్ళీ కారం కూడా వేసేసి తర్వాత మనము పప్పుల పొడి, కొబ్బరి పొడి కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. సో ఇవన్నీ వేసి కలిపేశాక మన కూర రెడీ అయిపోతుంది. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.